అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. వంటలు నేస్తాం. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఉగాది ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం కేక్ చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. సో అపియరెన్స్ అయితే కొంచెం పర్వాలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బౌల్ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ వేసానండి. హాఫ్ కప్ ఆయిల్ వేసాక నేను ఏ కప్ అయితే తీసుకున్నానో దానికంటే కొద్దిగా పెద్ద సైజ్ అండి, కొద్దిగా పెద్ద సైజ్ కప్లో మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసుకున్నాక అవైతే ఒకసారి కలిపానండి. విస్కర్తో అయితే ఒకసారి అయితే కలిపాను. నేను కూడా ఎలా వస్తుందో అనుకున్నానండి ఫస్ట్ అయితే. సో చేశాక అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది. నేను మిల్క్ తీసుకున్న కప్ కన్నా కొద్దిగా పెద్ద కప్ అండి ఇది. ఒక ఫుల్ కప్ అయితే షుగర్ పౌడర్ వేసుకున్నాను. అన్నీ ఒకే క్వాంటిటీ కాకుండా షుగర్ పౌడర్ కంటే కొద్దిగా తక్కువ ఆయిల్ వేసానండి. మిల్క్ కూడా కొంచెం తక్కువ వేసాను. అంటే ఒక పావు కప్పు ఆయిల్ వేసి ఒక హాఫ్ కప్ మిల్క్ వేసాను అనమాట. ఒక ముప్పావు కప్పు షుగర్ పౌడర్ వేసాను. ఒక ఫుల్ కప్ అయితే మైదా పిండి వేసానండి. ఇలా క్వాంటిటీ అయితే పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి ఫుల్ కప్ అండి. ఇదంతా కూడా ఫస్ట్ జల్లించుకున్నాను. జల్లించుకొని అయితే అందులో వేసి మిక్స్ చేశాను. ఇంట్లో ఉన్న వాటితో అయితే చేశానండి. ఇంట్లో కోకో పౌడర్ ఉన్నదన్నమాట. సో అదైతే ఒక హాఫ్ కప్ అయితే మిక్స్ చేశాను. ఇంకా బేకింగ్ పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ అయితే వేసాను. నెక్స్ట్ బేకింగ్ సోడా 1 స్పూన్ అయితే వేసానండి. ఇదంతా కూడా బ్లెండర్తో అయితే బీట్ చేసుకున్నాను. కొద్దిగా గట్టిగా అనిపిస్తే మనం కొన్ని పాలు కలుపుకోవచ్చు అండి. సో నేను కూడా కొన్ని పాలు అయితే కలుపుకున్నాను. ఇందులో ఎసెన్స్ అయితే వేసానండి. పైనాపిల్ ఎసెన్స్ అయితే ఉన్నది మా ఇంట్లో, సో అదైతే వేసాను. కొద్దిగా పాలు కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మిక్స్ అయితే చేశానండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి, ఓకే. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కేక్ బౌల్ అయితే తీసుకున్నానండి. దానిలో బటర్ పేపర్ అయితే వేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. బటర్ పేపర్ లేకున్నా కూడా మైదా పిండితో చేసుకోవచ్చండి. ఒకసారి అయితే అలా అనేసి అయితే డ్రై ఫ్రూట్స్ వేద్దామని చెప్పేసి అయితే కాజు బాదం డ్రై ఫ్రూట్స్ వేసానండి నేను. ఇదంతా కూడా ఓవెన్లో పెట్టాను అనమాట. ఓవెన్ కూడా ప్రీహీట్ చేశాను ఒక 5 మినిట్స్. ఇప్పుడు 180 డిగ్రీ మెయింటైన్ చేసి ఒక 25 మినిట్స్ అయితే ఓవెన్లో పెట్టానండి. సో 30 మినిట్స్ పెట్టాను. చాలా చక్కగా బేక్ అయిందండి ఓవెన్లో.
ఏం మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే నేను విప్పింగ్ క్రీమ్ అప్లై చేద్దామని అనుకోలేదండి ఫస్ట్. సో అలా డ్రై ఫ్రూట్స్ వేసానమాట. తర్వాత అప్లై చేద్దాం అనుకున్నాను. విప్పింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. అదొక ప్యాకెట్ అంతా కూడా విప్పింగ్ పౌడర్ వేసేసి అందులో కొన్ని మిల్క్ పోసి అయితే బీట్ చేశానండి. కొద్దిగా షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే 2 స్పూన్స్ అయితే షుగర్ పౌడర్ వేసుకున్నానండి. అదంతా కూడా బాగా బ్లెండ్ చేశాను. కొద్దిగా ఎసెన్స్ వేసాను. చూడండి మంచిగా థిక్గా అయిపోయింది. విప్పింగ్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను బౌల్ బోర్లించినా కూడా కింద పడలేదండి. సో పర్ఫెక్ట్గా అయిందనమాట. ఇప్పుడైతే బేక్ అయిన కేక్ అయితే కూల్ అయిందండి. సో దీన్ని అయితే మనం సపరేట్ చేసేద్దాం. ఇంకా కేక్ ప్యాన్ నుంచి ఇంతవరకు కేక్ పర్ఫెక్ట్ అండి. ఇలా కూడా తినొచ్చు. నేను ఎక్స్ట్రాగా విప్పింగ్ క్రీమ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అప్లై చేద్దామనేసి చేశాను. ఇక్కడ వరకు తిన్నా కూడా కేక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి బేకరీ స్టైల్లో చిన్నపిల్లలు ఇష్టంగా తినే విధంగా అయితే అయ్యింది. కొద్దిగా వీడియో తీసేటప్పుడు మా బాబు కొంచెం అటు ఇటు చేస్తారండి కెమెరాను. సో అందుకే అలా క్లియర్గా కనిపించలేదు. సో కేక్ అయితే చూడండి ఇక్కడే మనం కట్ చేసుకొని తిన్నా కూడా ఓకే. విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేద్దామని అయితే 2 పార్ట్స్ అయితే చేశాను కేక్ని. ఈ కేక్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ కూడా కొద్దిగా హెల్ప్ చేసిందండి. ఇద్దరం కలిసి చేసామన్నమాట. షుగర్ సిరప్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో షుగర్ కలిపేసి నేను షుగర్ సిరప్ని హీట్ చేసి అందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నాకు తెలియక నేను ఇలాగ జస్ట్ షుగర్ సిరప్ అయితే వాటర్లో షుగర్ కలిపేసి పెట్టుకున్నాను. ఒక లేయర్కి అంతా ఇలా షుగర్ సిరప్ అయితే అప్లై చేసి క్రీమ్ పెట్టేసుకోవాలండి. మనకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చండి షుగర్ సిరప్ని. ఇప్పుడైతే ప్రిపేర్ చేసిన విప్పింగ్ క్రీమ్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ టైం చేశాను కదండి, సో కొంచెం క్లియర్గా రాలేదన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి చేస్తేనే మళ్ళీ వస్తుందని చెప్పేసి అయితే నేను చేశాను. సో వీడియో అయితే పెడదామని పెట్టాను. కొన్ని బటర్ స్కాచ్ నట్స్ ఉన్నాయండి, అవి కూడా వేశాను. ఇప్పుడు పైన ఇంకొక లేయర్ అయితే పెట్టేసి క్రీమ్ అయితే పెడుతున్నాను. సో అవి డ్రై ఫ్రూట్స్ ఉన్నందుకు క్రీమ్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వట్లేదండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయకుండా మనం కావాలనుకుంటే లోపలనే వేసుకోవచ్చండి, పైన వేయనవసరం లేదు కదా. డెకరేషన్ ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి.
నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే. సో ఇప్పుడైతే దీని మీద డెకరేషన్ చేయడానికి విప్పింగ్ క్రీమ్లో కొంచెం కోకా పౌడర్ అయితే యాడ్ చేశానండి. కొద్దిగా కోకా పౌడర్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను. ఆ నాజిల్స్ కూడా అది ఒకటి కనిపించట్లేదండి, దానికి ఫిట్ అయ్యేది. సో కవర్లో వేసేసి అయితే నేను ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశాను. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో నచ్చిందా మీకైతే? నచ్చితే లైక్ చేయండి. ఓకే. 1.5 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మేమైతే కట్ చేసుకొని తిన్నాము ఇంకా. సో అందరు కూడా చాలా టేస్టీగా ఉందని అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం చేశాను. ఓకే. ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Bye bye. Have a nice day.